మొత్తుకొని వారం నుంచి ఈ రుణమాఫీ అంత ఫోకస్ 70% రుణమాఫీ జరుగుతుందని చెప్పి మొత్తుకుంటే వాళ్ళ నుంచి ఆన్సర్ వస్తలేదు అధికార పార్టీ విమర్శకు ప్రతి విమర్శ వస్తున్నాయి. నిన్న కూడా నా మీద మాట్లాడి నేను ఏమంటున్నా అంటే మీరు శ్వేతపత్రం విడుదల చేయరాదు రీ, ఎన్ని అకౌంట్లు ఉన్నాయి, ఎంతమంది రైతులు రుణాలు తీసుకున్నారు, ఎంత బకాయిలు ఉన్నారు, మీరు ఇచ్చినటువంటి బడ్జెట్ లో ఎంత కేటాయించారు, శ్వేతపత్రం విడుదల చేస్తే దానిలో ఉన్న ఇబ్బంది ఏంటి మీకు? ఇప్పుడు బ్యాంక్ అధికారులేమో ఇన్ని లక్షలు అంటున్నారు, మీరేమో ఇన్ని లక్షలు అంటున్నారు. ఈ కన్ఫ్యూజన్ ఎందుకంటే విమర్శకు ప్రతి విమర్శ సమాధానం కాదు. మేము విమర్శిస్తలే, మేము మీ దృష్టి తీసుకొస్తున్నాం. మీరు చెప్పే అబద్ధాలతో రైతులు మోసం చేయకండి. మీ నిజంగా రుణమాఫీ చేస్తే రైతులు ఎందుకు రుణానికి కాందోళన చేస్తారు? కాబట్టి మీరు చూడండి, ఇప్పుడు ఇది అయిపోయింది. ప్రజలేమో రుణమాఫీ, రైతులేమో రుణమాఫీ చేయాలని వాళ్ళు బాధపడుతున్నారు, బోనస్ చేయాలని బాధపడుతున్నారు, రైతు భరోసా చేయాలని వాళ్ళు బాధపడుతున్నారు, యువకులేమో నిరుద్యోగులేమో నోటిఫికేషన్ ఇస్తాను ఇవ్వలేదు, ఉద్యోగులు ఇవ్వలేదు, వాళ్ళు నిరుద్యోగులు ఇస్తాను ఇవ్వాలని వాళ్ళు బాధపడుతున్నారు, మహిళలేమో మాకు ఇస్తానటువంటి హామీలు ఇవ్వాలని వాళ్ళు బాధపడుతున్నారు, ఉద్యోగస్తులు బాధపడుతున్నారు. వాళ్ళ బాధలు వాళ్ళు పడుతుంటే ఇప్పుడు విగ్రహాలలో స్టార్ట్ అయింది. విగ్రహాలలో వాళ్ళు విగ్రహం పెడుతుంటే వీళ్ళు తీసేస్తారట. అది సమస్యనా? అది విగ్రహం పెట్టడం సమస్య కాదు, విగ్రహం తీసేయడం సమస్య కాదు. ఆ సమస్య మళ్ళీ ఇద్దరు కూడా చూడండి, రుణమాఫీ విషయంలో ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది కాబట్టి, ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని కాపాడడానికి బీఆర్ఎస్ పార్టీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం సమస్య ఎత్తుకున్నారు. అది పెద్ద సమస్య వీరిద్దరికి. ఇప్పుడు దీని సవాల్ వేసుకుంటున్నారు ఇవాళ. ఎందుకు? ఇద్దరు ప్లాన్ ప్రకారం రుణమాఫీ విషయంలో ప్రజల దృష్టిని మళ్ళించడానికి. విగ్రహాల సమస్య కాదు ఇప్పుడు చర్చ జరగాల్సింది. వాళ్ళు పెడతారా, తీసేస్తారా, అది వేరే విషయం. ఇవాళ రుణమాఫీ విషయంలో 6 గ్యారెంటీల విషయంలో మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరగాలి. దాని మీద చర్చ జరగాలి. దీని మీద ఇష్యూ డైవర్ట్ చేసే ప్రయత్నించే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి పుట్టగతులు రాసిపెట్టుకోండి. కేసీఆర్ కొడుకేదో నిన్న పెద్ద పోటీలక విగ్రహం తొలగిస్తామని వీళ్ళంటారు, తొలగిస్తే మీ సంగతి చూస్తాను వాళ్ళంటారు. అది సమస్య చెప్పండి. రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఊరికే ఆందోళన చేస్తున్నారు, మరి కొత్త విగ్రహ సమస్య డైవర్ట్ చేయడానికి. కానీ ప్రజలు ఆలోచించాలి. 6 గ్యారెంటీల విషయంలో రుణమాఫీతో పాటు 6 గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి. రుణమాఫీ విషయంలో శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు.